కిడ్నీలు ఉంటే కిడ్నీలు లేనోళ్లకు దయతలిచి ఒక కిడ్నీ ఇస్తానంటే సర్కారు రూల్స్ ఒప్పుకోవాయే, రక్తపు గ్రూపులు కలవాయే, డబ్బులు లేక కిడ్నీలు అమ్ముదామంటే దొంగతనంగా అమ్ముడాయే, దొరికితే పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టుడాయే. మనసుల కిడ్నీలెందిరో, గుండెకాయలేందిరో, చచ్చిన మనసుల అవయవాలు దానం చేస్తే కిడ్నీలు ఒకటికి, కళ్ళు ఇంకొకటికి, గుండె మరొకటికి అవయవ దానం చేసుడాయే. పాట పాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే పేద మహిళలు పేద ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే కిడ్నీలు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి అనుమతి ఇస్తాం. పేద మహిళలకు పేద ప్రజలకు కిడ్నీలు ఉచితంగా ఇచ్చి ఆపరేషన్ చేసి వాళ్ళ శరీరాల్లో అమరుస్తాము. చాలా మంది ప్రజలు డబ్బులు లేక దొంగతనంగా లక్షలకు కొనలేక చచ్చిపోతున్నారు. వీళ్ళ ఉసురు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కు తగులుతుంది. ఆ ఉసురు పాట పాటికి తగలకుండా పేద ప్రజలకు ఎన్ని కిడ్నీలు కావాలంటే అన్ని కిడ్నీలు ప్రభుత్వ ఖర్చుతో కొనిస్తాము. కావున కిడ్నీలు అమ్మొచ్చు కొనొచ్చు, మా పాట పాటి నిఘా ఉంటుంది. కిడ్నీలు అమ్మడం కొనడం పాట పాటి ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కిడ్నీల విషయంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి లేదని ఆటపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ మచ్చల్ల వెంకటరెడ్డి చెబుతున్నాడు.